బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ సంఘం. ఇప్పటికే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేఎస్సీఏ పిటిషన్ దాఖలు చేసింది. కేసు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పింది కర్ణాటక క్రికెట్ సంఘం. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కర్ణాటక పోలీసులు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసేలేను అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా కెంపెగౌడ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే నిఖిల్ తో పాటు డిఎన్ఏ సిబ్బంది సునీల్ మాథ్యూ, కిరణ్ ను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కబ్బన్ పార్క్ పిఎస్ లో వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవ వేడుక నిర్వాహకుల కోసం వేట కొనసాగుతుంది. ప్రధానంగా కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, కోశాధికారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ సంఘం. ఇప్పటికే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేఎస్సీఏ పిటిషన్ దాఖలు చేసింది. కేసు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పింది కర్ణాటక క్రికెట్ సంఘం. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో అయితే ఇప్పటికైతే ఇటు కబ్బన్ పార్క్ పిఎస్ లో నలుగురునైతే క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మరొకరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం. రత్నకుమార్, ఆల్రెడీ నలుగురిని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటికే రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకు సంబంధించి ముఖ్యంగా బెంగళూరు విజయోత్సవంలో ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగినటువంటి యొక్క ర్యాలీలో భాగంగా ఈ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడిన తర్వాత ఈ ఇన్సిడెంట్ పైన అక్కడ ప్రభుత్వం ఆరా తీసింది. ఆరా తీస్తున్న నేపథ్యంలోనే ఇందులో బాధ్యులైన వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ మీద కేసు నమోదు చేసింది. ఆర్సీబీతో పాటు మరోవైపున కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది. సో ఈ వ్యవహారంలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే నలుగురు మీద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఒకవైపున యొక్క అరెస్టుల పర్వంలో భాగంగా ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ గా ఉన్నటువంటి నిఖిల్ సోసాలే అరెస్ట్ అయ్యారు. ఆయన్ను ముంబై వెళ్తున్నటువంటి సమయంలో కెంపెగౌడ ఎయిర్పోర్ట్ లో ఆయన పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు నిఖిల్తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సునీల్ మాథ్యూ ఆర్సీబీ టీంలో చాలా కీలకంగా ఉంటాడు. అతను డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రకంగా ప్రస్తుతం అరెస్టుల పర్వం అనేది కంటిన్యూషన్ లో భాగంగానే ఇప్పుడు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఒకవైపున కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద నమోదైనటువంటి కేసును సవాల్ చేస్తూ అక్కడి ఆ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇటు పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు తమ మీద కేసు నమోదు చేశారో ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కారు. ఇక మరోవైపు ఇప్పటికే కబ్బన్ పార్కు పిఎస్ లో ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యి అరెస్టుల పర్వంలో భాగంగా అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మరోవైపున ఇప్పటికే అదుపులోకి తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారో అందులో కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, మరోవైపున కోశాధికారి, వీళ్ళిద్దరి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుందని భావించిన తర్వాత వారిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే
విజయోత్సవ ర్యాలీ, ఆర్సీబీ నిర్వహించినటువంటి విజయోత్సవ ర్యాలీ అనేది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత వారి యొక్క లోపం కారణంగానే అక్కడ తొక్కిసలాట అనేది ఏర్పడింది. తొక్కిసలాట ఏర్పడిన తర్వాత దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 4 మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సో మరోవైపున దాదాపు 50 మంది గాయపడితే వాళ్ళందరినీ బౌరౌలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర ఆసుపత్రులకు తరలించారు. వాళ్ళందరికీ కూడా చికిత్స అందించడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టతను ఇచ్చింది. తాము ఎటువంటి ఏర్పాట్లని తమని ఒక గెస్టులుగా పిలిస్తే మాత్రమే తాము వెళ్ళాము తప్ప తాము పూర్తిగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తమ చేతుల మీదుగా నిర్వహించింది కాదు అనేటువంటి విషయాన్ని అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేయడం జరిగింది. సో మరోవైపున ఇప్పటికే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద కేసులు నమోదయ్యాయి. ఆర్సీబీ టీం మీద కూడా కేసులు నమోదైన తర్వాత మరోవైపున ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి వ్యవహారము. ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తమ ద్వారానే, ఎందుకంటే ఏకంగా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఎయిర్పోర్ట్కు వెళ్ళి టీంను మొత్తాన్ని కూడా ఇన్వైట్ చేయడం, వాళ్ళకి స్వాగతం పలకటం, ఆ తర్వాత అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే ఆర్సీబీ టీం మొత్తానికి కూడా చిన్నస్వామి స్టేడియంలో అక్కడ సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి సత్కరించిందంతా కూడా ప్రభుత్వ పెద్దలే కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఒకవైపున ఆర్సీబీ టీం మీద నమోదైనటువంటి కేసులు ఒకవైపు ఇలా ఉంటే, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మాత్రం తమ మీద నమోదైనటువంటి కేసులను సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.